హైదరాబాద్ మదినగూడలోని ప్రాణం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాసిమాలారం బాధితులకు మంత్రులు దామోదర్ రాజనరసింహ వివేక పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఏమని ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి పంపించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. నేను అక్కడ కూడా చెప్పినాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లము ఎగ్జాషన్ ఉంటుంది, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, డిహైడ్రేషన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చేది. అందు గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి కొందరికి ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో 12 మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం. చాలామంది బర్న్స్తో ఉన్నారు. ఎవరైతే 60-70% బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ స్టేజే ఉంటుంది. 3-4 రోజులు పడుతుంది నిజంగా అసెస్ చేయడానికి. తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రణవ్ హాస్పిటల్లో వాళ్ళందరికీ 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి పంపించి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కల్పిస్తాం. ఈరోజు పొద్దున జరిగిన సంఘటనలో ఒక 21 మందిని ప్రణామాలకు తరలించడం జరిగింది. 2 పరమపదించారు. మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్లో మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు. బహుశా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఒక పేషెంట్స్ శతగాత్రులు, ఒకటి ధ్రువ హాస్పిటల్, ఒకటి ప్రణామ హాస్పిటల్కు తీసుకోవడం. ధ్రువ హాస్పిటల్ నుంచి కూడా 2-3 పేషెంట్స్ని అపోలోకు తరలించినాం. థ్యాంక్ యూ.